అందరికీ నమస్కారం. నా పేరు పెనుబల్లి కృష్ణ చైతన్య. నేను అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్కి కరస్పాండెంట్గా ఉన్నాను. నా వయసు 36 సంవత్సరాలు. నా బ్లడ్ గ్రూప్ బి నెగిటివ్. అది ఒక రేర్ గ్రూప్. అన్ని బ్లడ్ గ్రూప్స్లో కూడా ఒక రేర్ గ్రూప్ బి నెగిటివ్. నేను గత 5 సంవత్సరాల నుండి నిరంతరంగా ప్రతి సంవత్సరానికి 3 సార్లు తక్కువ లేకుండా కూడా రక్తదానం చేస్తున్నాను. దీనికి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నోవా బ్లడ్ బ్యాంక్ చైర్మన్ ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు గారి ప్రోద్బలంతో, వారి యొక్క సహకారంతో, వారి యొక్క ప్రోత్సాహంతో నేను నిరంతరంగా బ్లడ్ డొనేషన్ చేసుకుంటూ వస్తున్నాను. ఆ బ్లడ్ డొనేషన్ చేసినప్పటి నుంచి కూడా నా ఆరోగ్యంలో చాలా మంచి మార్పులు నేను ప్రత్యక్షంగా గమనించాను. ముఖ్యంగా కూడా నాలో ఆ పాత రక్తం పోయి కొత్త రక్తం ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పటి నుంచి కూడా నాలో ఒక మానసికంగా చాలా సంతోషంగా ఉన్నాను నేను. అదేవిధంగా నా స్కిన్ టోన్ కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదేవిధంగా నా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చాలా లోగా ఉన్నాయి. అదేవిధంగా నా పనితనం కూడా చాలా బాగా పెరిగింది. నా ఆకలి కానీ, నా డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. సో నేను ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా నిరంతరంగా రక్తదానం చేయడానికి ఒక సంకల్పం లాగా నేను తీసుకున్నాను. నేను రక్తదానం చేయడమే కాదు, నా శక్తి మేరకు 10 మందిని కూడా నేను ప్రోత్సహించాలని, 10 మందిని మోటివేట్ చేయాలని. అది పూర్తిగా అపోహ మాత్రమే. బ్లడ్ డొనేషన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ రావు. దానికి నేనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకు అంటే ఇంకా బ్లడ్ డొనేట్ చేయకపోవడం వల్ల పాత రక్త నిల్వలు ఎప్పుడైతే శరీరంలో పేరుకుపోతాయో దానివల్ల క్యాన్సర్ లాంటి మహమ్మారి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్ లాంటి జబ్బు కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఎప్పటికప్పుడు మన బ్లడ్ అనేది రిఫ్రెష్ అవ్వాలి, రెజ్యూనేట్ అవ్వాలి. అలా రెజ్యూనేట్ కావాలన్నా, రిఫ్రెష్ కావాలన్నా కూడా బ్లడ్ డొనేషన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేయాలి. అంటే సార్, బ్లడ్ ఇచ్చిన తర్వాత చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అంటే నీరసంగా రావటం, కళ్ళు తిరిగి పడిపోతారు అని చెప్పేసి భయపడుతుంటారు. దానికి ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్కడ బ్లడ్ ఇస్తున్నాం అనేది ముఖ్యం. ఒక మంచి సేఫ్టీ కండిషన్స్ లో బ్లడ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. వాతావరణ పరిస్థితులను కూడా గమనించుకొని బ్లడ్ ఇచ్చిన తర్వాత కూడా ఇమీడియట్ గా మనం లేచి వెళ్ళిపోకుండా కొంతసేపు రెస్ట్ తీసుకోవడం, అక్కడ సరైన డ్రెస్సింగ్ చేయడం కానీ, మన బ్లడ్ ఏదైతే సక్ చేసే ప్లేస్ లో సరైన డ్రెస్సింగ్ చేయడం కానీ, అక్కడ మనం కొంత విశ్రాంతి తీసుకోవడం, తగిన పానీయం, మనం తగిన ఫ్రూట్ కానీ తీసుకుంటే మనకి ఏదైతే మనం కొద్దిగా నీరసంగా ఉన్నా కూడా మళ్ళీ మన శక్తిని మనం రీగెయిన్ చేసుకొని చాలా హ్యాపీగా మనం బయటకు వెళ్ళిపోవచ్చు. విత్ ఇన్ 15 minutes లో రికవర్ అయిపోవచ్చు మనం. అంటే ఈ బ్లడ్ ఇవ్వడానికి ఎంత పర్సెంటేజ్ మన బాడీలో బ్లడ్ ఉండాలి? మగవాళ్ళకైతే 1% ఆఫ్ హెమోగ్లోబిన్ ఉంటుంది, ఆడవాళ్ళకి 1% ఆఫ్ హెమోగ్లోబిన్ ఉంటుంది. అది మనకి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లో కన్సర్న్డ్ డాక్టర్స్ మనకి చెప్తారు. నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్స్ నాకు తెలియదు. ఐ థింక్ మేల్ కి అయితే ఒక 13% మినిమం హెమోగ్లోబిన్ లెవెల్స్ ఉండాలి. ఫీమేల్ కి అయితే మినిమం 11% హెమోగ్లోబిన్ లెవెల్స్ ఉండాలి. దీని ద్వారా మన హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తెలుసుకునేదానికి ఒక చక్కటి అవకాశం. ఐరన్ కంటెంట్ కూడా తగ్గుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చాలా తగ్గడం జరుగుతుంది. సో అదే విధంగా ఈ రోజు కేవలం ఇదే కాదు, ఎంతో మంది ఆపదలో ఉన్న, ఎంతో మంది అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ కేసెస్ అనేది ఈరోజు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మన దేశం అనేది చాలా పారిశ్రామికంగా కావచ్చు, తర్వాత ఆర్థికంగా పురోగతి చెందుతున్న సందర్భంగా ట్రాఫిక్ కండిషన్స్ పెరుగుతున్నప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది రక్తాన్ని కోల్పోతున్న పరిస్థితుల్లో వాళ్ళకి రక్తదానం అనేది చేసినప్పుడే ఆ నిల్వలు అనేది మనకి బ్లడ్ బ్యాంక్స్ లో కాపాడగలిగినప్పుడే ఇంకొకరి రక్తాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది. అందువల్ల రక్తదానం, ఎందుకంటే రక్తాన్ని ఏ కంపెనీయో, ఏ యూనిటో, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు. అది కేవలం హ్యూమన్ బీయింగ్స్, ప్రజలుగా మన మానవులుగా మనం మాత్రం రక్తాన్ని దానం చేయగలం. అలాంటి అదృష్టం మనకి మాత్రమే వచ్చింది. మన జంతువుల రక్తాన్ని మనం తీసుకోలేం కాబట్టి మనం మనుషులుగా మన రక్తాన్ని మనం దానం చేసినప్పుడు ఆ నిల్వలతో ఎంతో మంది ఆపదలో ఉండే వాళ్ళని మనం కాపాడుకోవచ్చు. కేవలం యాక్సిడెంట్లోనే కాదు, ఈవెన్ గర్భిణీలు కూడా వాళ్ళు కొన్నిసార్లు తీవ్రమైన రక్తస్రావం ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి రక్తదానం చేయడం వల్ల, రక్తం నిల్వలు ఉండడం వల్ల వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో అందరూ కూడా రక్తదానం ద్వారా మన రక్త సంబంధాన్ని పెంచుకుంటూ, రక్తదానం ద్వారా ప్రాణాలని కాపాడుతూ మనం ఈ సమాజంలో ఒక అత్యున్నతమైన ఒక మనిషిగా ముందుకెళ్లాలంటే రక్తదానం ఒక మంచి కార్యక్రమంగా నేను గట్టిగా బలంగా నమ్ముతున్నాను. మీరు బ్లడ్ ఎప్పుడు ఇచ్చారు? ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చారు? నేను 2017, నేను ఇంతకు ముందు కెనడాలో ఉన్నాను. 2017 నుంచి ఇండియాలో ఉన్నాను. 2017 నుంచి నోవా బ్లడ్ బ్యాంక్ వారి యొక్క కార్యక్రమాలు చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యి, వాళ్ళ ఇన్స్పిరేషన్తో నేను ముందుకు వచ్చి అప్పటి నుంచి నిరంతరం 2017 నుంచి 2024 అంటే గత 7 సంవత్సరాలుగా నేను నిరంతరంగా సంవత్సరానికి 3 సార్లు తక్కువ లేకుండా కూడా నేను బ్లడ్ డొనేషన్ చేస్తున్నాను. నమస్తే,
నా పేరు నీలకంఠ శ్రీనివాసరెడ్డి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. సుమారు 1987 నుంచి రక్తదానం చేయడం అనేది ఒక కార్యక్రమంగా జన విజ్ఞాన వేదిక ద్వారా మేము ప్రారంభం చేసాం. ఇప్పటికి సుమారు నేను 102 సార్లు రక్తదానం చేయడం జరిగింది. నేను ఓ పాజిటివ్. ప్రత్యేకించి ఈ రక్తదాన వారోత్సవాల సందర్భంగా ప్రత్యేకించి ప్రజలందరికీ నేను చెప్పాల్సింది ఒకటే, రక్తం అన్నది ఫ్యాక్టరీలో తయారు కాదు, రక్తం అన్నది చెట్లకు కాయదు, రక్తం అన్నది భూమిలో దొరకదు, ఒక్క మనిషిలో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ప్రతి 1000 మందికి 6 మంది కూడా లేని రక్తదాతలు ఉన్న దేశం ఇది. కాబట్టి ఈ రక్తం అన్నది ఎంత అవసరం అంటే, రోడ్ యాక్సిడెంట్లు కావచ్చు, గర్భిణీలు కావచ్చు, సిజేరియన్ ఆపరేషన్లు కావచ్చు, సీరియస్ ఆపరేషన్లు కావచ్చు, తలసేమియా రోగులు కావచ్చు, ఏ దేనికైనా సరే రక్తం చాలా అవసరం. ఇన్ని కోట్ల మంది జనం ఉండి రక్తం లేకుండా మనిషి చనిపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని యువకులు, ప్రత్యేకించి యువకులు కాస్త కానీ ముందుకు కానీ రాగలిగితే, కనీసం ఒక 1000కి 12 నుంచి 15 మంది కానీ తయారు కాగలిగితే రక్తం లేకుండా చనిపోయారు అన్న మాట దాదాపుగా వినిపించుకోపోవచ్చు. కాబట్టి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఈ సందర్భంగా ఏంటంటే, రక్తదానం చేయండి. రక్తదానం చేసిన దానివల్ల మీకు కలిగేది ఏం లేదు. 102 సార్లు రక్తదానం చేసిన ఈ శ్రీనివాసరెడ్డి మీ ఎదురుగా ఉన్నాడు కాబట్టి నేనే ఒక సాక్ష్యంగా మీరు భావించండి. దయచేసి రక్తదానం చేయడానికి ఇరివిగా ముందుకొచ్చి రక్తం లేకుండా చనిపోయారన్న మాటని దాదాపు లేకుండా చేస్తారని భావిస్తూ ఈ సందర్భంగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రక్తదానం చేయండి. సంవత్సరానికి కనీసం 3 సార్లు, సంవత్సరానికి కనీసం 2 సార్లు, సంవత్సరానికి ఒక్కసారైనా చేయండి. నేనైతే ఎవ్రీ ఇయర్ 4 టైమ్స్ చేస్తాను. సార్, ఇట్లా మీరు 102 సార్లు బ్లడ్ డొనేషన్ చేశారు, అయితే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు? ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఎలా కనబడుతున్నాను మీ కంటికి? గట్టిగా ఉన్నారు? అనారోగ్యంగా కనిపిస్తున్నానా, వంగిపోయి ఉన్నానా, అలసిపోయి ఉన్నానా, లేకపోతే ఇంకేదన్నా అనిపిస్తున్నానా? కాదు కదా. నేను ఇప్పటికీ పోలీసు ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పటికీ నా డ్యూటీలు నేను చేస్తూనే ఉన్నాను. నేను చురుగ్గా ఏజ్ ఎంత? 59. ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు? ఏమీ రాలేదు. నాకు పైపెచ్చి ఇంకా గొప్ప విషయం ఏంటంటే, నేను చేసిన రక్తదానం ఎంతమందికి ఉపయోగపడుతుంది అన్న విషయం తెలిసిన సందర్భంలో నాకు కలిగే ఆనందం చాలా గొప్పది. అందులో నా బంధువు కూడా ఉండొచ్చు, నాకు సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు, లేదు నా తెలియని వ్యక్తులు కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా నా రక్తదానం, నేను చేసిన ఒక యూనిట్ కనీసం 3 ప్రాణాలు కాపాడుతుంది అన్న ఆ విషయం తలుచుకుంటే ఎంత మానసిక ఆనందం కలుగుతుంది. పైపెచ్చు మీకు ఒక పెద్ద రహస్యం కూడా చెప్పాలి ఈ సందర్భంగా. మీరు రక్తదానం చేసేసాం ఓ పెద్ద అని అనుకోబాకండి. రక్తదానం చేస్తే మీకు కలిగే ఉపయోగం కూడా ఉంది. మీ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ శాతం తగ్గిపోతుంది. మీ శరీరానికి సంబంధించిన బీపీ, షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. పైపెచ్చు మీ శరీరానికి సంబంధించిన శరీరంలో ఉన్న కొంత మలినాలు, అంటే 120 రోజుల తర్వాత ఎలాగో ఎర్ర రక్త కణాలు చచ్చిపోతాయి బ్రదర్, ఎలాగో చచ్చిపోతాయి. పుట్టుకొచ్చిన రక్త కణాలు 120 రోజుల తర్వాత చచ్చిపోతాయి. వాటిని ఎందుకు చంపేయడం అనవసరంగా, డ్రైన్లో కలపడం ఎందుకు? అదేదో మనం రక్తదానం చేసామనుకోండి, నూతన రక్తం మనకు వచ్చేస్తుంది. మీకు 20-21 డేస్ లోపల మళ్ళీ నూతన రక్తం మీ శరీరంలో ప్రొడ్యూస్ అవుతుంది. ఇక దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మనిషి శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. మీరు ఇచ్చేది 250 నుంచి 300 ml. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నిరభ్యంతరంగా రక్తం ఇవ్వండి. మీకు ఒక ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్షమైన అనుభవం, ప్రత్యక్షమైన ఉదాహరణ చెప్పాలంటే మీ ఎదురుగా నీలకంఠ శ్రీనివాసరెడ్డి 102 సార్లు ఇచ్చినవాడు సజీవంగాను ఆరోగ్యంగాను ఉన్నాడు. రైట్. నా పేరు డాక్టర్ వెంకటకృష్ణ, ట్యూస్డేనికో చిన్నపిల్లల హాస్పిటల్లో వైద్య నిపుణుడిని. ఈ నోవా బ్లడ్ బ్యాంక్ వాళ్ళ ఆధ్వర్యం జరుగుతున్న ఈ రక్తదాన శిబిరానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రజల్లో చాలా అపోహ ఉంటుంది, రక్తం ఇస్తే మనం వీక్ అయిపోతాం అనేది. యాక్చువల్గా మన బ్లడ్ డొనేషన్ వల్ల చాలా ఉపయోగం మన ఆరోగ్యానికి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనం బ్లడ్ డొనేట్ చేస్తే మనలో కొన్ని వ్యాధులు కూడా కొన్ని తగ్గుతాయి. ఎస్పెషల్లీ బ్లడ్ క్లాట్ కాకుండా హృదయానికి మంచిది. అలాగే కొన్ని క్యాన్సర్లు కూడా తగ్గుతాయని మన రీసెంట్ రీసెర్చెస్లో తెలుస్తుంది. ఇది కాకుండా చాలా ఉపయోగాలు ఉంటాయి మనం రక్తం దానం చేయడం వల్ల. మనకి ఉపయోగమే కాకుండా తీసుకున్న వాళ్ళు చాలామంది చాలా రక్తం అవసరం ఈ పరిగెత్తుంటారు పాపం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. ఆ సిచ్యువేషన్స్ రాకుండా మనం ముందే స్టోర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మనం సహాయం చేస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ పిల్లల్లో థాలసీమియా పేషెంట్స్ కానీ, అనీమియా వాళ్ళు కానీ ఈ బ్లడ్ సరైన టైం ఎక్కించకపోతే వాళ్ళ ఎదుగుదల అవన్నీ తగ్గిపోతాయి. సో మనం ఒక విధంగా సమాజానికి మంచి సేవ చేస్తున్నట్లు. అన్ని సేవల్లో కూడా రక్తదానం అనేది చాలా మంచి సేవ. ఈ సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ప్రజలు ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వాల్సిందిగా థ్యాంక్ యూ. వెళ్ళి అక్కడ పార్లమెంటు సభ్యుడిగా అఖండ విజయంతో గెలుపొందిన సీఎం రమేష్ గారి గెలుపు సందర్భంగా
జన్మదినం సందర్భంగా ఈరోజు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో వెలమ యూత్ ఫౌండేషన్ భాస్కర్ నాయుడు ప్రోత్సాహంతో ఇక్కడ నోవా బ్లడ్ సెంటర్లో ఈరోజు సుమారు 59 మంది రక్తదానం చేసి ఆయన గెలుపుకి వీరు చాటుకున్నారు. అంతేకాకుండా రక్తదానం అంటే అన్నిటిలో చాలా గొప్ప దానం. ఎందుకంటే ఒక్క రక్తపు చుక్కతో మనిషిని బతికించవచ్చు. ఇక వేరే ఏ దానం చేసినా కూడా నీకంత ఇది జరగదు. అందుకని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన మోటివ్తో భాస్కర్ నాయుడు శివాజీ యూత్ ఫౌండేషన్ కానీ అనేక కార్యక్రమాల ద్వారా ఈ రక్తదాన శిబిరాన్ని చక్కగా నిర్వహిస్తూ చాలా వేల మంది ప్రజల ప్రాణాలని కాపాడుతున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వెలమ యూత్ ఫౌండేషన్ నెల్లూరు వారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారి జన్మదినోత్సవ సందర్భంగా, అదేవిధంగా వారు విజయం సాధించినందుకు గాను వారికి చిరు కానుకగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి తాను ఒక పదవిని పొందడం వెలమ వారికి గర్వకారణమైనందువలన వెలమ యూత్ ఫౌండేషన్ వారు ఆయనకి సన్మానాన్ని ఈ యొక్క చిరు కానుకని ఇవ్వడం జరుగుతుంది. దానికి వెలమ యూత్ ఫౌండేషన్ నిర్వాహకులు సరి అయినటువంటి కానుకగా రక్తదానం ఇస్తే వారి యొక్క జన్మదినోత్సవం సార్థకం అవుతుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం తలపెట్టడం చాలా గొప్ప విశేషం. రక్తదానం సంగతి అందరికీ తెలిసిందే. రక్తదానం అంటే ప్రాణదానం. కాబట్టి ఆ రక్తదానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులకు నా యొక్క అభినందనలు. ఎందుకంటే వారు ముందుకు వచ్చి రక్తాన్ని ఇవ్వడం అంటే కొంతమంది ప్రాణాలను రక్షించినట్టే. కాబట్టి వారి మనసుకి మనము వారి యొక్క ఉదారతకి మనం కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రక్తదానం వలన ఇంకొంతమంది ఉత్ప్రేరకంగా ఉంటుంది. స్ఫూర్తిని పొంది ఎక్కువ మంది రక్తదానం ఇచ్చినందువలన ఎక్కువ మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఏర్పడుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మన నోవా బ్లడ్ సెంటర్ నిర్వాహకులు ప్రోత్సాహకులు అయినటువంటి మోపూరు భాస్కర్ నాయుడు గారు, అదేవిధంగా మిగతా సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం వెలమ యూత్ ఫౌండేషన్ యొక్క కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాను.